కంపాక్ట్ ఎస్యూవీలో మంచి ఆటోమేటిక్ కార్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే అరౌండ్ 15 lakhs వరకు అనమాట. కంపాక్ట్ ఎస్యూవీ అంటే చాలామందికి తెలుసు కదా! క్రెటా, హోండా ఎలివేటు, సుజుకి గ్రాండ్ విటారా, వోక్స్‌వాగన్ టైగూన్ ఇవి ఉన్నాయి కదా! ఇలాంటివి అనమాట. కంపాక్ట్ ఎస్యూవీ అనేది ఏంటంటారంటే 4 మీటర్స్ కన్నా అబవ్ 4 మీటర్స్. దీని పేర్లు ఏంటో అన్నింటికి ఎస్యూవీలని పెట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో వాటెవర్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న సేల్ ఉన్న కార్ అనమాట ఇది. ఇది నాకు తెలిసి మంచి సైజ్ అనమాట ఇది. ఎందుకంటే మనకు రెస్ట్రిక్షన్ ఉన్నాయి కదా, లెస్ దాన్ 4 మీటర్స్ ఉండాలా అనేసి. అదైతే ఇట్ ఈస్ నాట్ లాజికల్ యాక్చువల్లీ. చిన్న కారు ఉందనుకోండి, అదేదో కట్ చేసేసినట్లు ఉంటుంది, లోపల కూడా క్రాంప్డ్గా ఏదో ఇరికించేసినట్లు ఉంటుంది అనమాట. లోపల కూర్చోడానికి కానీ ఇద్దరు ముగ్గురు కూర్చోడానికైనా ఇబ్బందే, ఏదన్నా బూట్ స్పేస్లో లగేజ్ పెట్టాలన్నా ఇబ్బందే. ఆ సీటింగే ఏదో క్రాంప్డ్గా క్రష్డ్ ఏదో అదిమేసినట్టు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనము అబ్రాడ్లో చూసామంటే కనుక హ్యాచ్ బ్యాగ్సే 4.2, 4.3 మీటర్స్ ఉంటాయన్నమాట. మనకి ఏంటో 4.2 ఉండాలంటే అదే లగ్జరీ లాగుంది. ఒక 5 మంది వెళ్తే కార్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, లెగ్ స్పేస్ ఉండదు, నీ రూమ్ ఉండదు, లోపల లగేజ్ బూట్ స్పేస్లో పెట్టాలంటే ప్లేసే ఉండదు, ఏదో కట్ అయిపోయినట్టు ఉంటుంది. చాలా కార్లలో ఇదే సమస్య. ఉదాహరణకి 3XO కూడా ఉంది చూసారా, వెనక నేను చూస్తే ఏదో కట్ చేసేసినట్టు ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ అనమాట. సో కాస్త గవర్నమెంట్ కూడా ఆలోచించి దీన్ని పట్టించుకుంటే బాగుంటుంది. 4.2, 4.3 పెట్టచ్చు కదా రెస్ట్రిక్షన్. అలాగే ఇంజిన్ కూడా 1500 cc వరకు పెడితే బాగుంటుంది అనమాట. డీజిల్లో పెట్టారు, పెట్రోల్లో మాత్రం 1200 cc వరకే పెట్టారు అనమాట. ఈ వీడియోలో మనమైతే కనుక ఈ కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి ఆటోమేటిక్ ఏముంది, అరౌండ్ 15 lakhs వరకు అని చూద్దాము. దీంట్లో ఎందుకు ఇది ఇంత డిమాండ్ ఉంది అంటే, మెయిన్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. మన రోడ్ కండిషన్స్ సరిగా ఉండవు కాబట్టి బంప్స్, పాట్ హోల్స్, రిపేర్స్, కొన్ని చోట్ల రోడ్లే సరిగా ఉండవు కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా కంటికి బాగా అనిపిస్తుంది. ఈ 2 box డిజైన్, ఎస్యూవీ డిజైన్ బాక్సీగా ఉంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే చాలామందికి ఇష్టంగా ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్లస్ పాయింట్ సీటింగ్ పొజిషన్, కమాండింగ్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది. పైన కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు మనకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎంత దూరంలో ఉన్నారు, కార్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎవరికైనా టచ్ అవుతుందా లేదా అని చాలామంది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అనమాట పైన కూర్చొని డ్రైవ్ చేయడం వల్ల. అది కూడా ఒక కారణం ఈ కార్ని ఎక్కువ కొనడానికి అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం ప్లస్ పాయింట్స్ ఏంటి, ఏ కార్లో ఏ ఇంజిన్ ఉంది, ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు, దానికి సేఫ్టీ ఉందా లేదా, ప్రైస్ ఎంత అని తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ హోండా ఎలివేట్తో స్టార్ట్ చేద్దాము. ఇదైతే ఈ సెగ్మెంట్లో బాక్సీ ఎస్యూవీ అని పేరు పెట్టారు కదా, ఇదైతే ఆ పేరుకి న్యాయం చేస్తుంది. బాక్సీగా ఉంది చూడడానికి. మీరు చూడండి, కంపేర్ చేయండి ఒకసారి. అన్ని కార్లతో కంపేర్ చేస్తే కాస్త కర్వ్స్ అన్నీ కర్వీగా ఉంటాయి వేరే కార్లు, ఇది మాత్రము కరెక్ట్గా బాక్స్ లాగే ఉంది. సో చూడడానికి కూడా కంటికి చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే ఇది చూడడానికి బాగా నచ్చింది, హోండా ఎలివేటు. ఇది ప్రైస్ వచ్చేసి 13.3 lakhs ఉందన్నమాట. 13.3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్. దీంట్లో ఇంజిన్ విషయానికి వస్తే 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇంకోటి దీని కాంబినేషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఏంటంటే CVT. మీకు ఎప్పుడైనా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బాగుండాలి, లోపల జర్క్స్ లేకుండా, హెడ్ నాట్స్ ఇలా లేకుండా, కొంతసేపు జర్నీ చేస్తే చిరాకు మీకు తెలియకుండానే అనీజినెస్, చిరాకు బిల్డ్ అవుతుంది బాడీలో. వై? బికాజ్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బాగాలేకపోయినా అలా జరుగుతుంది. రెండోది గుర్తుపెట్టుకోండి, సస్పెన్షన్ బాగాలేకపోయినా కానీ మీకు అనీజీ అనేది లోపల డెవలప్ అయిపోతుంది అన్నమాట, మీకే తెలియదు అది. మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్ కొనాలనుకున్నప్పుడు టార్క్ కన్వర్టర్ లేదా CVT చూసుకోండి. అట్ ద సేమ్ టైం బెస్ట్ మీకు కంఫర్టబుల్గా ఉండాలి జర్నీ, ఎంత దూరం జర్నీ చేసినా చిరాకు, టైర్డ్నెస్ రాకూడదు అనుకుంటే మంచి ట్రాన్స్మిషన్, అట్ ద సేమ్ టైం మంచి సస్పెన్షన్ ఉండాలన్నమాట. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ చెప్పినట్టు చూడడానికి చాలా బాగుంది, బాక్సీగా ఉంది, మీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది, బూట్ స్పేస్ చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, వ్యూ అంతా బాగుంటుంది, విజిబిలిటీ, బోనట్ విజిబిలిటీ కానీ అంతా కానీ, గ్లాస్ ఏరియా కూడా చాలా బాగుందన్నమాట. మంచిగా న్యాచురల్ యాస్పిరేటెడ్ కూడా ఉంది కాబట్టి నాకైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజినే ఇష్టం. చాలా సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు రావు, టెస్టెడ్ అండ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కదా. సో చాలా
హోండా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ది మోస్ట్ రిలయబుల్, డ్యూరబుల్ యూనో వెహికల్స్ తయారు చేస్తారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం సీవీటీ అంటే కూడా తెలుసు కదా మీకు. ఆ గేర్ షిఫ్ట్ అయ్యేది, హెడ్ నాట్స్ ఏమీ ఉండవు, స్మూత్గా వెళ్తూ ఉంటుంది అనమాట. అది మనకి గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా ఇలా ఏమీ తెలియదు మీకు, అలాగే వెళ్ళిపోతుంది. అలాగే సూపర్గా ఉంటుంది సీవీటీ అనేది. సో అది చూడండి మీరు ఒకసారి. నెక్స్ట్ కార్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ టైగూన్. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి, ఓకే సారీ, కమ్ బ్యాక్ టు ఎలివేట్. దీంట్లో ప్లస్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది మనం సేఫ్టీని కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు కార్ కొనేటప్పుడు, నేను చెప్పాను కదా. దీంట్లో జపాన్లో క్రాష్ టెస్ట్ చేశారు హోండా ఎలివేట్ని, 5 స్టార్ వచ్చిందనమాట అక్కడ. మన భారత్ ఎన్క్యాప్లో కానీ గ్లోబల్ ఎన్క్యాప్లో అయితే ఇంకా టెస్ట్ చేయలేదు. సేమ్ కార్నే వీళ్ళు జపాన్లో అమ్ముతున్నారు, అక్కడ క్రాష్ టెస్ట్ చేశారు. సో 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వోక్స్ వ్యాగన్ టైగూన్. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది జర్మన్ వెహికల్ అంటే తెలుసు కదా, ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది. సో ఇంజనీరింగ్ విషయంలో హోండా వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ కారనమాట, చాలా బాగా పనిచేస్తారు వాళ్ళు. చాలా టైం తీసుకొని డెవలప్ చేసి డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సమస్య లేకుండా ఉండాలి, సేఫ్టీ ఉండాలనేసి. ఇది మీకైతే 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, కనెక్టెడ్ ఫీలింగ్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ వచ్చేసి 13.6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మీకు 1 లీటర్ టర్బో వస్తుంది పెట్రోలు, అలాగే టార్క్ కన్వర్టర్. మంచి చెప్పాను కదా, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి మీకంటే టార్క్ కన్వర్టర్ బాగుంటుందని దీంట్లో మీకు టార్క్ కన్వర్టర్ వస్తుంది. టర్బో విత్ టార్క్ కన్వర్టర్, ఇది కూడా మంచి కాంబినేషన్. థర్డ్ వన్ వచ్చేసి సిట్రాన్ బసాల్ట్. ఇది దీంట్లో ఎందుకు పెట్టానంటే నేను, ఇది దీంట్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ఇది. ఎందుకంటే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. ప్రైజింగ్ కూడా అరౌండ్ సేమ్ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చా దీన్ని. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదా, మంచిగా సస్పెన్షన్ బాగుండాలి మీకు, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండాలని దీంట్లో అన్నీ బాగున్నాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 12.3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి సేఫ్టీ రేటింగ్ 4 స్టార్ వచ్చింది. ఇది 1.2 లీటర్ టర్బో, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి టార్క్ కన్వర్టర్. దీంట్లో సిట్రాన్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సస్పెన్షన్ టాప్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. మీకు సస్పెన్షన్ కంఫర్ట్ చాలా బాగుండాలి అంటే ఇది చాలా బాగుంటుంది మీకు ఎలాంటి రోడ్లో అయినా ఏదో గ్లైడ్ అయిపోతున్నట్టు ఉంటుంది అనమాట. సో మంచి ఇంజను, సిట్రాన్ వాళ్ళు సూపర్బ్ ఇంజన్స్ తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ వోక్స్ వ్యాగన్. వీళ్ళు కూడా సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, హ్యాండ్లింగ్, కనెక్టెడ్ ఫీలింగ్, స్టెబిలిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సేఫ్టీలో మాత్రం దీంట్లో 4 స్టార్ ఉంది, టైగూన్లో 5 స్టార్ ఉంది, ఎలివేట్లో 5 స్టార్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిట్రాన్ ఎయిర్ క్రాస్. ఇది ప్రైస్ వచ్చేసి 13.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా 1.2 లీటర్ టర్బో ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి టార్క్ కన్వర్టర్ ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ ఇంజన్, బసాల్ట్లో ఏముందో సేమ్ ఇంజను, సేమ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇది కాస్త హైట్ ఎక్కువ ఉంటుంది, సేమ్ దాంట్లో ఏమున్నాయి దీంట్లో కూడా అంతే. మంచి ఇంజను, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషను, సేఫ్టీ దీంట్లో 5 స్టార్ వచ్చిందనమాట. సో మీకు మంచి సస్పెన్షన్ కావాలి, కంఫర్టబుల్ కావాలి, మంచి ఇంజన్ కావాలి, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్ వచ్చేసి హుండాయ్ క్రెటా. ఇది చాలామందికి ఇష్టమైన కార్ అనమాట, ఎక్కువ నెంబర్లో సేల్ అవుతుంది ప్రతి నెల. ఇది ప్రైస్ వచ్చేసి 14 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంజిన్ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను, ఆటోమేటిక్ వచ్చేసి సివిటీ, వీళ్ళు దీన్ని ఐవిటీ అంటారు. ఓకే, సేమ్ లైక్ సివిటీనే, కానీ దీంట్లో సివిటీలో బెల్ట్ ఇస్తారు, రబ్బర్. దీంట్లో మాత్రము చైన్ వస్తుంది అనమాట, ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి. ఇది కూడా చూడడానికి బాగుంది. సేల్ చూస్తాను కదా, ప్రీమియంగా ఉంటుంది. అన్ని కార్లతో కంపేర్ చేస్తే వాళ్ళు మంచి మెటీరియల్ ఇస్తారనమాట. ఫిట్ ఫినిష్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ కంటికి చూడడానికి చాలా బాగుంటాయి. డ్యూరబుల్ మెటీరియల్స్ ఇస్తారు. హుండాయ్ తర్వాత ఎవరైనా ప్రీమియంగా కనిపించే కార్లు తయారు చేయాలంటే అంత బాగా, ఎస్పెషలీ ఇంటీరియర్ చాలా బాగుంటుంది. దీంట్లో వీళ్ళు ఎప్పుడో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు అయితే కనుక 3 స్టార్ వచ్చింది. కొత్త జనరేషన్ అయితే క్రాష్ టెస్ట్ చేయలేదు. ఈ హుండాయ్లో ఇదొకటి అనమాట, వీళ్ళు ఎప్పుడు కానీ కొత్త కారు వచ్చిన వెంటనే క్రాష్ టెస్ట్ చేయించరు, అది చేస్తే చాలా బాగుంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్ వచ్చేసి సుజుకి గ్రాండ్ విటారా. ఇది ప్రైస్ వచ్చేసి 13.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 లీటర్
న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. దీంట్లో కూడా టార్క్ కన్వర్టర్ వస్తుందన్నమాట. సో దీంట్లో కూడా క్రాష్ టెస్ట్ అయితే చేయలేదు. ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే క్రాష్ టెస్ట్ చేశారు. ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, దీన్ని ఇంకా క్రాష్ టెస్ట్ చేయాల. ఈ సుజుకీలో కూడా ఇదొకటి. అన్ని కార్లు వీళ్ళు క్రాష్ టెస్ట్ చేయించరు. ఇదొకటి సుజుకీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కస్టమర్లకి కార్ ఇస్తున్నారు, వాళ్ళు కార్ తీసుకొని బయట వెళ్తున్నారు. ఎప్పుడన్నా తెలియదు కదా ఎప్పుడేమవుతుందో యాక్సిడెంట్. క్రాష్ టెస్ట్ పైన పనిచేయాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఇవ్వాలి, స్ట్రక్చర్ బాగా సాలిడ్గా ఉండాలన్నమాట. దానిపైన చూస్తే బాగుంది. మిగతా అన్నీ బాగున్నాయి. దీంట్లో మైలేజ్ బాగుంది, మంచి ఇంజిన్ ఉంది, న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్, టార్క్ కన్వర్టర్ బాగున్నాయి అన్నీ. సో ఇప్పుడైతే కన్నా మీరు చూడండి, సేఫ్టీ వైజ్ వస్తే ఎలివేట్ 5 స్టార్ ఉంది, టైగూన్ 5 స్టార్ ఉంది, ఎయిర్ క్రాస్ 5 స్టార్ ఉంది, బసాల్ట్ 4 స్టార్ ఉంది, క్రెటా పాతది జనరేషన్ది 3 స్టార్ ఉంది. ఈ గ్రాండ్ విటారా అన్నోన్, సేఫ్టీ రేటింగ్ మనకు తెలియదు. సో మీకు న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలంటే ఎలివేట్లో న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది మీకు. అలాగే క్రెటాలో న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ దొరుకుతుంది. గ్రాండ్ విటారాలో న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. మీకు టర్బో కావాలంటే కనుక టైగూన్ సేఫెస్ట్ కారు, టర్బో. అలాగే బసాల్ట్లో కూడా టర్బో వస్తుంది, ఎయిర్ క్రాస్లో కూడా టర్బో వస్తుంది అనమాట. సో ఇది అండి, మీకు మంచి రిలయబుల్ ఇంజిన్ కావాలి, మంచి సేఫ్టీ, క్రాష్ టెస్ట్లో సేఫ్టీ రేటింగ్స్ ఉన్న కారు, మంచి ఇంజిన్, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఎలివేట్ CVT ఉంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టర్బో కావాలి అంటే కనుక టైగూన్లో దొరుకుతుంది మీకు. బసాల్ట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్. సస్పెన్షన్ విషయం కానీ, కంఫర్ట్ కానీ, ఇంజిన్ కానీ చాలా బాగుంటుంది. సో మీరైతే చూసుకోండి ఒకసారి. దేనికైనా మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది ఏ కార్ అయినా కానీ. మీరు 2 కార్ల మధ్య కన్ఫ్యూజన్లో ఉంటే ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక న్యాచురలీ యాస్పిరేటెడ్ నుంచి టర్బోకి వెళ్తుంటే కనుక ఫస్ట్ టైం మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఆ ఇంజిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది. మీకు టర్బో ల్యాగ్ ఏమైనా ఉందా, మీకు అనీజీ అనిపిస్తుందా, సరిపోయిందా లేదా అని తెలుస్తుంది అనమాట. మీరు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.